లార్డ్ ఆది కాండము 31 చూసుకుందాం. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉందునని యాకోబుతో చెప్పగా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యాకోబు లాబాను దగ్గర చాలా మోసపోయినాడు. మామ అనేక విధాలుగా మోసం చేసినాడు. మరి పెద్ద భార్యను తన పెద్ద కుమార్తెనిచ్చి వివాహం చేసినాడు. చిన్న కుమార్తెతో వివాహం అని చెప్పినాడు, కానీ చేయడం మాత్రం పెద్ద కుమార్తెనిచ్చినాడు. అలాగున 7 సంవత్సరాలు భార్య కోసం వర్క్ చేసినాడు. మళ్ళీ ఇంకొక 7 సంవత్సరాలు రాహేలు కోసము మళ్ళీ వర్క్ చేయాల్సి వచ్చింది. అలాగున ఎంతో కష్టపడ్డాడు, కానీ ఆయనకు తగిన రీతిగా ఆశీర్వాదం లేదు. మరి జీవితంలో ఎన్నో శ్రమలు పడ్డాడు, మరి కష్టం పడ్డాడు, కానీ దేవుడిచ్చిన ఆలోచనలను బట్టి హల్లెలూయా అభివృద్ధి చెందినాడు, ఆశీర్వదింపబడినాడు. లాబాను దగ్గర పనిచేస్తున్నాడు, కానీ లాబాను మరి మామ అల్లుని మోసం చేసినాడు. 10 సార్లు జీతం మార్చినాడు. మరి భార్యల విషయంలో కూడా ఆయన కొద్దిగా ఇబ్బంది చేసినప్పుడు మరి చాలా హార్డ్ వర్క్ చేసి ఇంచుమించుగా 20 సంవత్సరాలు టైం వేస్ట్ అయిపోయింది. కానీ ఎప్పుడైతే యాకోబు దేవుని వైపు చూస్తూ, ప్రభా నాకు ఇంత నష్టం జరిగింది, కష్టం జరిగింది అని మరి ప్రభు వైపు చూసినప్పుడు దేవుడు అతన్ని దీవించినాడు.